ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుతుల మీద ఆశీనుడు మా ప్రియ పరలోక తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు నైనా యేసుక్రీస్తు వారి సజీవమైన నామంలో నేటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఇచ్చిన పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయుచున్న మీ మహాకృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినము కూడాను ఇక మెలన్ స్వరాన్ని మాకు వినిపింపజేసి వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు, లోబడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మీ ఆశీర్వాదములతో దేవునితో నింపమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనేను. మరలా చదువుతున్నాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనేను. కాబట్టి ప్రస్తుత దినాలు మనమందరం కూడా ఎరుగుతాం. అవి మన దుష్టకాలపు రోజులను గుర్తు చేస్తున్నాయి. అసలు కాలములకు 3 ముఖాలు ఉంటాయి. మొదటిగా మరి భూత, భవిష్యత్, వర్తమాన కాలములు అన్న 3 ముఖాలు. ఈ 3 ముఖాలను మరొక విధంగా కూడా చెప్పవచ్చు. అదేమిటంటే నిన్న, రేపు, నేడు అని కూడా అంటారు. నిన్న అనగా జరిగిన చరిత్రను తెలియజేస్తుంది. ఇది మరలా రాదండి. ఈ కాలం నువ్వెంత మరి తపస్సు చేసినా జరిగినటువంటి కాలము నీకు రాదు. దీనినే భూతకాలము అంటారు. రెండవదిగా రేపు అనగా అది నీ చేతిలో లేదు, అది దేవుని చేతిలో ఉన్నది. దాన్నే భవిష్యత్ కాలము అంటారు. కాబట్టి ఈ భవిష్యవాణి చాలామంది జ్యోతిష్కులు ఉంటారు, రకరకాలుగా చెప్తారు. ఏదో కొంతమంది మరి ఓడిపోతారు. ఒకళ్ళు చెప్పింది గెలిస్తే నా జ్యోతిష్యం అని ప్రపంచమంతా చాటేస్తారు. అసలు జ్యోతిష్కుడి చేతిలో లేదు, అది ఎవరి చేతిలో లేదు. కాబట్టి ఈవెన్ కొంతమంది ఆ పంజరంలో చిలుకను బయటకు పంపించి 2 పుస్తకాలు 4 పుస్తకాలు పెట్టుకుని ఆ పుస్తకంలో ఏదో ఒక పుస్తకం తీస్తుంది. అది తీయగానే దాంట్లో ఉండి చరిత్ర చెప్పేస్తాడు. అన్నీ బాగుంటాయి, అక్కడ చెడు ఏముండదు. కాబట్టి చిలకకు ఏం తెలియదు, చిలకలు పట్టుకొచ్చిన జ్యోతిష్కుడు ఏం తెలియదు, ఎవరికి ఏమీ తెలియదు. తెలియజేసేవాడు దేవుడు, మర్మములను బయలుపరిచేవాడు దేవుడు. ఆయన ఒక్కడే. కాబట్టి ఈ భవిష్యత్ కాలం అనేది దేవుని చేతిలో ఉన్నది. మూడవదిగా నేడు అనగా అది మన చేతిలో ఉంది, మనకు చెందింది. ఇదే వర్తమాన కాలం. నువ్వేం చేయాలనుకున్నా వచ్చేస్తావు. నువ్వు ఎలా నడవాలనుకుంటావో అలా నడుస్తావు. నువ్వు ఎలా ప్రవర్తించాలనుకుంటావో అలా ప్రవర్తిస్తావు. నువ్వు ఎలా మాట్లాడాలనుకుంటావో అలా మాట్లాడతావు. కాబట్టి నేడు అదే ప్రసంగి ఏమంటాడు చూడండి. 11వ అధ్యాయం ప్రసంగి 11వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతున్నాను. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడము. నీ యవన సంతోషపడము. నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండను. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి
దేవుడు దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. అది సహోదరి సహోదరుడా, ఈ యొక్క నేడు అనే ఈ కాలాన్ని నీ ఇష్టమైనట్టు ప్రవర్తించమంటున్నాడు. నీ ఇష్టమైనట్టుగా సంతోషంగా ఉండమంటున్నాడు. నీ కోరిక చొప్పులా మరి జీవించు అంటున్నాడు. అయితే వీటన్నిటిని బట్టి తీర్పు ఉంది. ఆ తీర్పుకు భయపడి లోబడి విధేయత కలిగి సరైన జీవితంలో నీవు నేను ఎవరైనా సరే ఈ లోకంలో జీవించకపోతే నిత్య నరకమే. అదే పరిశుద్ధ గ్రంథము ఒక్కటే చెప్పగలుగుతాను. ఓన్లీ ద బైబిల్ సేస్ అబౌట్ ద హెల్. నిత్య నరకాన్ని నుంచి పరిశుద్ధ గ్రంథం ఒక్కటే తెలియజేస్తా ఉంది. కాబట్టి నువ్వు ఎలా ప్రవర్తిస్తావో నువ్వు ప్రవర్తించు, నువ్వు ఎలా మాట్లాడతావో మాట్లాడు, నువ్వు ఎలా జీవిస్తావో నువ్వు జీవించు, నువ్వు ఎలా నడుచుకుంటావో నువ్వు నడుచుకో. నీ కోరిక ఏదైందో అది తీర్చుకొని సంతోషపడు. అయితే బీ కేర్ఫుల్, దెర్ ఈజ్ ఎ జడ్జిమెంట్. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పరలోకం మరి పాతాళం అన్న సత్యాన్ని, పరలోకం నరకం అన్న సత్యాన్ని గురించి దేవుడు బయలుపరిచినాడు. కాబట్టి బలవంతంగా అనేకులు అనుకుంటున్నారు బలవంతంగా ఆ క్రైస్తవ మతములోనికి లాగుతున్నారు అంటారు. అది అబద్ధం. అట్టివారు లాగే నీకు బాప్తిసం ఇస్తే అది నిజమైన క్రైస్తత్వం కాదు. ఎవరు తమ పాపములు ఒప్పుకొని తాము పాపులమని గ్రహించి అలాగ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే రక్తము చిందించాడు కాబట్టి ఆ రక్తం ద్వారానే పాప క్షమాపణ. ఇప్పుడు రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదని ప్రతి మత గ్రంథంలో ఉంది. అందును బట్టి చిందించగలిగిన వ్యక్తి ఎవరు? సర్వమానవాళి పాప పరిహారం కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితం కాలం కూడా ఉంది. ఆయన సృష్టికర్త. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం. ప్రజలు గ్రహించలేకపోతున్నారా? తెలుసు, ప్రజలకు తెలివి లేదనుకోవడం మరి వెర్రితనం. ప్రజలకు అంతా తెలుసు. అయినా ఆ యొక్క జీవిత పితృపారంపర్యాచారం తప్పున అలాగూ నడుచుకుంటున్నామండి అంటారు. అది అయితే నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలి అని అన్న ఆ ధ్యాస నీకు కలిగి ఉండాలి, నువ్వు కలిగి ఉండాలి. అందుకే కాలగతులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మనము ఆ దేవుని నమ్మగలిగితే రేపు అను దాన్ని మన కొరకు అద్భుతంగా చేస్తాడు. కొన్ని కాలాల గురించి తెలుసుకుందామండి. వేసవి కాలం, దీనినే ఎండాకాలము అని అంటారు. దీనినే కరువు కాలము కూడా అని అంటారు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుతున్నాను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లెక్క ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఎవడి విధవరాలు ఒక కర్మేలులో చాలా మరి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించేటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త ఎదుట ఎవరు కూడా నిలబడలేరు. నేనే దైవజనుడనైతే ఆకాశం నుండి అగ్ని దిగవచ్చునుగాక అని అంటాడు. అంతే, పంచదశాధిపతులు అవుట్. అంతటి పవర్ఫుల్ ప్రాఫిట్ ఏలియా. అటువంటి ఏలియా ప్రవక్తను విధవరాలు పోషించడం ఏంటి? అర్థమైపోయింది.
సారెపుతో మరి పట్టణానికి వెళ్ళమన్నాడు. అక్కడ విధవరాలు ఉంటుంది. సీదోను పట్టణం సంబంధమైన సారెపతను ఊరికి వెళ్ళమన్నాడు. మరి అక్కడికి వెళితే కానీ అర్థం కాల. దేవుడు చెప్పలేదు, దేవుడు చెప్పేవాడే. కానీ వెళ్ళిన తర్వాత అంతవరకు కొన్నిసార్లు దేవుడు దాన్ని మభ్యపరుస్తాడు, తెలియపరచడు. కాబట్టి ఈ యొక్క ఏలియాకు మరి ఆ విషయం తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఎంత గొప్ప సంగతి. ఆ విధవరాలు ఆ సీదోను పట్టణంలో ఎక్కడని వెతకడం దేవుడు చూపిస్తాడు. వెళ్ళమంటే దేవుడు ముందే చూపిస్తాడు. అక్కడ ఎక్కడైనా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎలియాజరు వెళ్ళాడు అబ్రహాం విషయంలో. తన కుమారుడైన ఇస్సాక్కి పెళ్లి కుమార్తెను తీసుకురావాయా మా ఊరికి వెళ్ళి అని అన్నాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మరి అన్ని సంవత్సరాల్లో సిటీ మరిగా మారిపోయి ఉంటుంది. రూపురేఖలు మారిపోయి ఉంటాయి. భయంగా వెళ్ళాడు. ఎక్కడని వెతకను, ఏమని వెతకను. అందుకే తన మనసులో అనుకున్నాడు, అయ్యా ఆ బావి దగ్గరికి వచ్చాడు. ఎవరైతే మరి నాకు ఆ ఒంటికి నీళ్ళు చేది పోస్తుందో ఆమె నేను నిర్ణయం చేసుకుంటానన్నాడు. అలాగే జరిగిందండి. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళితే ఏదైతే చూపించాలో దాన్ని చూపించేస్తాడు అంతే ముందే. అందుకే అక్కడ చూడండి 17వ అధ్యాయం 10వ వచనం. అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని ఎద్దుకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. దేవుడిని అడిగాడా, అయ్యా నువ్వు పొమ్మన్నావు, ఈమెనా విధవరాలు? లేదు, చూపించగానే అర్థమైపోతుంది అది. అందుకే అక్కడ అంటాడు, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా దేవునితోడు. ఎంత స్పష్టంగా మాట్లాడుతుందండి. ఆయన ప్రవక్త అని తెలిసిపోయింది. ఆయన దేవుడు పంపించిన వ్యక్తి అని తెలుసుకున్నది. ఆయన ఒక మంచి మరి దేవుని చిత్త ప్రకారము చేసేటువంటి వ్యక్తిని తన హృదయంలో గ్రహించింది. అందుకే అంటుంది, నీ దేవుడైన యెహోవా జీవముతోడు. తొట్టిలో పట్టడు పిండియో బుడ్డిలో కొంచెం నూనెయో నాయతో ఉన్నవే కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పొల్లలో ఏరుటకై వచ్చి తినాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయి. అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా ఎత్తుకు తీసుకుని రమ్మ. తర్వాత నీకును నీ బిడ్డకును ఆ అప్పములు చేసుకున్నాము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనేను. వెంటనే ఆమె వెళ్ళింది, ఆ ప్రకారమే చేసుకుంది. ఆ చేసిన తర్వాత మరి చూడండి, తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు. 10వ వచనం 16వ వచనం, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేస్తాడు. నీ వద్దకు దూతలను పంపిస్తాడు, నీ వద్దకు ప్రవక్తలను పంపిస్తాడు, నీ వద్దకు సేవకులను పంపిస్తాడు. నీ సమస్య ఏంటో ముందుగానే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎరిగి, చూడండి అసలు ఆ ప్రపంచమంతా కరువు వస్తుందని దేవుడు ముందే ఊహించి అందరూ మరి తమ్ముడిని తిరస్కరించేటట్లుగా, అమ్మివేసేటట్లుగా మరి చేసి అలాగూ ఐగుప్తు దేశానికి పంపించేశారు.
ఆదికాండం 41వ అధ్యాయంలో 38, 39, 40 వచనాలు బాగా 40 అధ్యాయాల్లో బాగా వివరంగా రాయబడి ఉంటుంది. మరి సమయం లేదు కనుక షార్ట్ మెసేజ్ కనుక నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను. కాబట్టి అమ్మివేసిన తర్వాత అతడు ఏది పట్టుకునే బంగారం అయిపోయింది. మరి పోతిఫరు అక్కడ అతన్ని కొన్నాడు ఇష్మాయిల్ దగ్గర. అయితే మరి అతని భార్య ప్రేరేపణకు లోబడలేదు. తిరిగి అతని మీద అబద్ధాన్ని, నేరాన్ని మోపి జైలుకు పంపించింది. జైల్లో కూడా అతని మరి చెరసల నాయకుడు ఆ బాధ్యతలు అతను చూడగానే అతనికి అప్పగించాడు. జైల్లోనే ఉన్నారు. ఇద్దరు రాజు దగ్గర పనిచేసేవాళ్ళు మరి శిక్ష అనుభవించడానికి ఆ జైల్లోనూ వేయబడ్డారు. వారిని కూడా యోసేపుకి అప్పగించారు. ఆ వచ్చిన రోజు బాగానే ఉన్నారు. ఆ రాత్రి వారికి జీవితంలో కళలు వచ్చాయి. నిద్ర పడితే కదా, నిద్ర పట్టకపోతే కళలు వస్తాయి. తెలుసా, యాకోబు నిద్ర పట్టలే. కళ అద్భుతమైన కళ అంటే అది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యకరం. పారిపోయి అలసిపోయి భయపడి ఒకటి రాయి మరి తలగడగా చేసుకొని అక్కడ నిద్రపోతున్నాడా? ఏ జంతువు వస్తుందో, ఏ ప్రమాదం వస్తుందో, ఏం వస్తుందో ఎక్కడ తెలియని చోట నేను ఉన్నాను అన్న భయాందోళనతో అతడు అలా కళ్ళు మూసుకుంటూ కళ్ళు తెరుస్తున్నాడు. కళ్ళు తెరుస్తున్నాడు. కళ నిశ్చయం. దేవుడు ఆ యొక్క నిశ్చయానికి పైగా ఉన్నాడు. అద్భుతమైన కార్యం. భయపడొద్దు యాకోబు, నేను నీకు తోడుగా ఉంటాను. నీ యొక్క తండ్రి అయిన ఇస్సాకు దేవుడను నేనే, ఆయనకు తండ్రి అయిన మరి అబ్రహాము దేవుడను నేనే అని సెలవిచ్చినప్పుడు ఎంతో సంతోషపడినాడు. కాబట్టి ఇద్దరు రాజు దగ్గర పనిచేసేవాడు తప్పు చేశారు, జైల్లో వేయబడ్డారు. మరి ఎప్పుడైతే వాళ్ళ ముఖాలు చిన్నబుచ్చుకుని ఉన్నాయో యోసేపు అడిగాడు, ఏమైందా మీకు అని. అయ్యా, ఇద్దరం కళ్ళగన్నాం. యోసేపు ఆ కలభావాలు చెప్పాడు. 3 దినాల్లో రాజు యొక్క జన్మదినోత్సవం జరుగుతుంది. ఆ దినాన ఒకరు వృత్తి తీయబడతారు, ఒకరు విడిపింపబడతారు. ఆ విడిపింపబడే వాడితో చెప్పాడు, నీకు మేలు కలిగితే నన్ను జ్ఞాపకం చేసుకోని. అంతే బయటకు వచ్చాడు. పిల్లలు సంసారం ఇదే జ్ఞాపకం ఉంది, కానీ యోసేపు జ్ఞాపకం ఉంటాడా? అందుకే రాజుకి 2 సంవత్సరాలు ఆ కళ రావడం, రెట్టింపు కళ, కరవు కళ. 7 సంవత్సరాలు కరువు అండి. ఆ కరువులో ప్రపంచాన్ని అంతటిని కూడా కరువు నుంచి తప్పించగలిగే పరిస్థితిలోనికి నడిపింపగలిగే వ్యక్తి కావాలి. రాజుకు అర్థం కాలే. అందరిని పిలిచాడు, శకునిగాళ్ళని, మంత్రజ్ఞులను, జ్ఞానులను, విద్వాంసులను అందరినీ పిలిచాడు. అప్పుడు చెప్పాడు పాందాయకుల అధిపతి, అయ్యా నన్ను క్షమించు, మన చెరసాల్లో ఒక యవ్వనుడు పడుచువాడు హెబ్రీయుడు ఉన్నాడయ్యా, ఏ పవర్ఫుల్ పర్సన్, ఎటువంటిదైనా చెప్పగలుగుతాడు అని వెంటనే పిలిపించారు. క్షౌరం చేయించారు, స్నానం చేయించారు, మంచి బట్టలు వేయించారు, అతను పిలిపించి మాట్లాడుతున్నాడు. ఆ మాటలు చదువుతున్నాం చూడండి. 41వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాలు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరాలు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేత ఆ కళ ఫరోకు రెట్టింపబడును. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుష్యుని చూచుకుని ఐగుప్తు దేశం మీద అతని నియమింపవలెను.
ఫరో అట్టు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పట్టుపండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను 5వ భాగం తీసుకొని వలెను. రాబోవు ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారమంతా సమకూర్చి ఆ ధాన్యం ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారములకే భద్రం చేయవలెను. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఆహారము ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరం 7 ఈ దేశముందు సంగ్రహముగా ఉండు నేను ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడి ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులైందరు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందనని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతని నియమించాను. ఎంత గొప్ప సంగతి అండి. కాబట్టి ఆ వేసవి కాలం, ఎండాకాలం, కరువు కాలం, ఈ మధ్య మనకు 3 సంవత్సరాల క్రితం కరువు కాలం వచ్చింది. ఏంటి, ఆక్సిజన్ తక్కువ, అందరు హాస్పిటల్. అవి కులం కాదు, మతం కాదు, ఎవరైనా ఏ యోగాలు పనిచేయలేదు. శక్తి కలిగిన వారందరూ కూడా అవుట్. దేవుని ఉగ్రత అలాగే రాబోతుంది. ప్రజలు గ్రహించలేకపోతూ ఉన్నారు, ఎరుగలేకపోతూ ఉన్నారు, తెలుసుకోలేకపోతూ ఉన్నారు. రెండవదిగా వర్షాకాలం. దీనిని ఒక విధంగా మంచు కాలము అంటారు, చలికాలము అని అంటారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. ఎక్కడి నుంచి పడుతోంది వర్షం? వర్షం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? చాలామంది కప్పలు, వర్షం కొరకు కప్పల్లో రేగిస్తారు. చాలామంది మరి యాగం చేస్తూ ఉంటారు. ఇవన్నీ వట్టివి, ఈ ఆచారాలు. చూడండి, యోబు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును. హూ నోస్ ద సైక్లోన్? అది ఎక్కడి నుంచి, వేర్ ఇట్ విల్ కమ్, తెలీదు, తెలుసుకోలేరు. ఆ పైకి వచ్చిన తర్వాత అలాగా వస్తున్నప్పుడు గ్రహిస్తారు. అందుకే అంటాడు, మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును, దేవుని ఊపిరి వల్ల మంచు పుట్టును. మంచట వస్తుందండి, దేవుని శ్వాస. మనం ఉదయాన్నే లేచినాడు హా అనండి, మంచులాగా వస్తుంది. దేవుని శ్వాస, మంచు. జలములపై భాగమంతయు గట్టిపడును, మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును. ఏమంటే మేఘాలలో జలం ఉంది,
తెలుసా నీకు? అది తన మెరుపు గల మేఘములను వ్యాపింపజేయను. మేఘం ఒక దగ్గర ఉంటుందా? ఇక్కడుంటే ఉన్నట్టుండి ఈ తిరుపతి జిల్లాలో వెంటనే నెల్లూరు జిల్లాకి వెళ్తుంది, వెంటనే మరి ఒంగోలు జిల్లా, వెంటనే విజయవాడ, ఇలాగా దేశమంతా ప్రపంచమంతా కూడా మేఘాలు అవి ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన చెప్పినట్టు జరుగుతాయి. ఆయన మాట చెప్పగానే ఆది కాండంలో ఏముంది? మొట్టమొదటి అధ్యాయం ఆయన మాట, ఆయన మాట, ఆయన మాట 6 దినాలు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్. ప్రపంచాన్ని నిర్మాణం చేసినటువంటి దేవుడు ఆయన. అట్టి దేవుని నువ్వు ఎరుగుదువా? కాబట్టి యెషయా 55:6 చూడండి ఏమని చెప్పబడుతుందో. యెషయా 55:6 యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. దొరుకు కాలమందు ఆయనను వెదకమంటున్నాడు. ఆయన సమీపంలో ఉండగా ఆయన్ను వేడుకొనుడి. చాలామంది ఆ కాలాన్ని పోగొట్టుకుంటున్నారు. 12 సంవత్సరాల రక్షాంగం స్త్రీ సద్వినియోగం చేసుకుంది. యాయుర్ అధికారి సద్వినియోగం చేసుకున్నాడు. పుట్టివాడు సద్వినియోగం చేసుకున్నాడు. మరి జక్కయ్య ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సద్వినియోగం చేసుకున్నాడు. మరి ఎంతోమంది పరిశుద్ధ గ్రంథాలు చాలా ఉన్నాయి. చాలామంది దొరుకు కాలమందు నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోతే మళ్ళా రాదా సమయం, ఆ కాలం. చూడండి 3వదిగా కోతకాలం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలు వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలు పట్టి కోయమని గొప్ప స్వరంతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్నవానితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. పైరు ఎలాగ కోయబడుతుందో ప్రియమైన వాళ్ళరా, మనుషులు కూడా కోయబడతారు. అంటే మరణం సంభవిస్తుంది. ఏ ఒక్కరు తప్పించుకోలేరు. అందుకే దేవుడు ఎఫెసీయులకు రాసే పత్రికలో సెలవిస్తున్నాడు, దినములు చెడ్డవి గనుక దానిని సద్వినియోగం చేసుకొను. నరుడు నారి ధన్యుడు ధన్యురాలు అని సెలవిస్తున్నాడు. చూడండి, సద్వినియోగం చేసుకొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎఫెసీ 5:15-16 ఎవరు చూసుకున్నారు నీ కాలాలు? నీ కోతకాలం ఎప్పుడో నీకు తెలుసా? నీ కోతకాలం నీకు ఎప్పుడో తెలియదు. తెలిస్తే జాగ్రత్త పడతాం. అందుకే ఆయన విత్తనముల గురించిన ఉపమానం చెప్పాడు. ఆ గోధుమలు గురుగులు కూర్చోండి, పెరగొద్దు, పెరిగితే గోధుమలు కూడా పెరిగేస్తారు అని. అవి కోతకాలం వరకు ఉండనివ్వండి అన్నాడు. అప్పుడు వేరు చేశారు. ఆ గోధుమలను కాల్చి వేశారు అగ్నితో. కాబట్టి గోధుమలు కొట్లలో కూర్చుకున్నారు. మానవుల జీవితం కూడా అంతే. నీ జీవితంలో ఆ గురుగుల్లాగా ఆ తుప్ప చెట్లు, ముళ్ళ చెట్లు, ఆ గచ్చ పొదలు, ఇవన్నీ మానవుని జీవితం. ఎరిమియా 17:9 అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని సెలవిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. షార్ట్ మెసేజ్, క్షమించండి, మిగతా విషయాలు తర్వాత తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.